హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ ఎలా వండాలి అంటే చూడండి, పువ్వులా ఉడికింది కదా, అది ఎలా చెయ్యాలి అన్నది ఈ వీడియోలో చూద్దాము. వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ తింటే చాలా మంచిదని డాక్టర్లు చెప్తున్నారు కదా. వైట్ రైస్ అయితే సింగిల్ పాలిష్ బియ్యం కదా, ఇదైతే బ్రౌన్ రైస్ పైన పొట్టు ఉంటుంది. ఇది తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఆరోగ్యానికి సంబంధించినవి ఎన్నో ఉంటాయి కాబట్టి వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ అయి తినమని చెప్పి ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారు. ముందుగా ఒక గ్లాసుడు బియ్యం తీసుకుని, చూడండి బ్రౌన్ రైస్, ఒక గ్లాసుడు బియ్యం తీసుకుని అందులో ఏమైనా ఉన్నాయేమో చూసుకుని ఒకసారి చెరుక్కుని పక్కనైతే ఉంచుకోండి. వీటిని అయితే బాగా వాష్ చేసుకోవాలి 2-3 సార్లు. 3 సార్లు వాష్ చేసుకుని ఇందులో ఒక గ్లాసుడు బియ్యానికైతే 2:30 నీళ్ళైతే వెయ్యండి. నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను కదా, గ్లాసుకు 2:30 నీళ్ళు వేసి రాత్రే నానబెట్టండి. రాత్రి నానబెట్టి మార్నింగ్ వండుకుంటే కనుక బాగా అయితే ఉడుకుతుంది. చూడండి, రాత్రి అయితే నానబెట్టాను. ఇక కుక్కర్ అయితే ఇప్పుడు పెడుతున్నాను. కుక్కర్ పెట్టాను. ఇది నార్మల్గానే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. నార్మల్ రైస్ ఉడికినట్టే ఉడుకుతుంది. మామూలుగా ఇదివరకైతే మార్నింగే కడిగేసి వండేదాన్ని, కానీ అదైతే బాగా ఉడికిది కాదు, టైం పట్టేది బాగాని, కింద కూడా బాగా వాటర్ అన్నది ఎక్కువగా ఉండిపోయేది. ఈ విధంగా అయితే వండండి. బ్రౌన్ రైస్ సూపర్గా అయితే ఉడుకుతుంది. చూడండి, ఉడికిపోయింది కదా, ప్రెషర్ అంతా పోయింది. చూడండి, పువ్వులా ఉడికింది. సేమ్ వైట్ రైస్ లాగే ఉంటుంది, కానీ వైట్ రైస్ అయితే ఎక్కువగా తినగలం, బ్రౌన్ రైస్ అయితే చాలా తక్కువగా తినగలము. కొంచెం టేస్ట్గా ఉండదు కాబట్టి మనం తినలేము ఈ బ్రౌన్ రైసు. కానీ తినగా తినగా అయితే అలవాటు అయిపోతుంది. చూడండి, భలే ఉడికింది కదా. మీరు కూడా ఇలా ఉడికిస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే చేస్తాను. మీరు ఎప్పుడైనా బ్రౌన్ రైస్ తిన్నారా లేదా కూడా కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీస్తున్నాను. బాగా ఉడికింది కదా. బ్రౌన్ రైస్ తినడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఎవ్వరం తినేవాళ్ళం కాదు, తర్వాత అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది. డైలీ అయితే నేను బ్రౌన్ రైస్ అయి వండుతాను. చూడండి, భలే ఉడికింది కదా. వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైసే తినండి, చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.